మన ప్రభువును రక్షకుడనైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములు అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాం. ఏదైనా వాగ్దానము యెషయా గ్రంథం 43వ అధ్యాయం 4వ వచనం. నువ్వు నా దృష్టికి ప్రియుడవైనందున గనుడవైతివి, నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను. ఆమేన్. ఈ మాటలు దేవుడు స్వయంగా ఇజ్రాయేలుగా మార్చబడినటువంటి యాకోబు గురించి మాట్లాడుతున్న మాటలు. ఎవరు దేవునికి ప్రియమైన వారు, దేవుని దగ్గర తమ జీవితాలను ఒప్పుకొని సమర్పించుకుని వారి పాపాలు విడిచిపెడతారో వారు దేవునికి ప్రియమైన వారు. యబ్బోకు దగ్గర యాకోబు, నేను మోసగాడిని ప్రభువా, నేను యాకోబును ప్రభువా అని దేవుని దగ్గర ఒప్పుకున్నప్పుడు దేవుడు తన పేరును మార్చి ఇశ్రాయేలు అని పేరు పెట్టారు. అప్పటి నుంచి యాకోబు యొక్క బ్రతుకు మారిపోయింది. దేవునికి ప్రియమైన వాడుగా మారిపోయాడు. ఆ తర్వాత దేవుడు ఇజ్రాయేలుకు గొప్ప ఘనతను కూడా అనుగ్రహించారు. రెండవది, నేను నిన్ను ప్రేమించుచున్నాను అని చెప్తున్నాడు దేవుడు. దేవుడు ఇజ్రాయేలును లేక యాకోబును ఎప్పటి నుంచి ప్రేమిస్తున్నారు? యాకోబు తన తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి కూడా దేవుడు ఆయన్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. కానీ యాకోబు దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకోలేకపోయాడు. ఆయన ప్రేమించుచున్నాడు కనుక యాకోబు ఎక్కడికి వెళ్తే అక్కడికి తోడుగా ఉంటున్నాడు, సహాయం చేస్తున్నాడు, కృప చూపిస్తున్నాడు. దేవుని యొక్క ప్రేమ యాకోబు పట్ల ఉంది కనుక యాకోబును ఘనపరచడమే కాదు, రెండవది ఆయనకు ప్రతిగా మనుషులను అప్పగించాడు. అక్కడే యాకోబు లేక ఇజ్రాయేలు, ఆయనకు 12 మంది కుమారులు. వారి ద్వారా ఇజ్రాయేల్ జనాంగం అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం అదంతా నెరవేర్చబడింది. కనుక ప్రియులారా, దేవునికి ప్రియమైన వారంగా ఉందాం, దేవుని ప్రేమను పొందుకుందాం. దేవుడు కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రభువా నీకు వందనాలు. ఇచ్చిన వాక్యాన్ని బట్టి నేను స్తుతిస్తూ గణపరుస్తూ యేసయ్య నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.